హాయ్ ఎవ్రీవన్. వీక్యూబ్ లో 1 year బ్యాక్ ఏఎంఎల్ కోర్స్ చేసి ఏ ఇంజనీర్ గా ప్లేస్ అయిన మిస్టర్ అజిత్ తో ఒకసారి మాట్లాడదాం. హాయ్ అజిత్. హాయ్ మ్యామ్. ఫ్రమ్ పాస్ట్ 1 year యూ హావ్ బీన్ వర్కింగ్ యాజ్ ఏ ఇంజనీర్ కదా. సో ఏ జాబ్స్ ని ఎలా రీప్లేస్ చేస్తుంది, కెన్ యూ ఎక్స్ప్లెయిన్? సో ఏఐ యాక్చువల్లీ జాబ్స్ రీప్లేస్ చేయడం అని కాదు, మనం చేసే జాబ్స్ని చాలా ఫాస్ట్గా చేయడం, ఎఫిషియెంట్గా చేయడం అనేది స్టార్ట్ అయింది ఏఐ వల్ల. సో బేసికలీ ఏఐ హ్యూమన్స్ని రిప్లేస్ చేయడం కాదు, ఏఐ వచ్చిన వాళ్ళు రాని వాళ్ళని రిప్లేస్ చేస్తున్నారు. ఒక సీనియర్కి ఉండాల్సిన నాలెడ్జ్ మనకి ఏఐ ఒక జూనియర్కి ఇస్తున్నప్పుడు, సో సీనియర్స్ కంటే జూనియర్స్ ఇప్పుడు ఎక్కువ ఎఫిషియెంట్ అయ్యారు. సో యూజింగ్ ఏఐ, సో వేర్ ఎవర్ వి గో, అసలు ఏఐ మనుషుల్ని రిప్లేస్ చేయడం కాదు. విత్ ఏఐ people who learns AI will replace people who don't learn AI. అజిత్, వీక్యూబ్ లో ఏఎంఎల్ డేటా సైన్స్ కోర్స్ చేద్దాం అనుకునే వాళ్ళకి సో ఎక్స్పెక్టెడ్ జాబ్ రోల్స్ ఏంటి? సో ఏఎంఎల్ డేటా సైన్స్ కోర్స్లో చాలా స్కోప్ ఉంది మ్యామ్. సో కమింగ్ విత్ వీ నీడ్ టు స్టార్ట్ విత్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఇక్కడ చాలా ఫేమస్ అయిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్. సో అది పైథాన్ నేర్చుకున్నందుకు వీ కెన్ బికమ్ ఏ పైథాన్ బ్యాక్ ఎండ్ డెవలపర్. అండ్ దెన్ ఆఫ్టర్ మనం డేటా సైన్స్కి రిలేటెడ్ సబ్జెక్ట్ నేర్చుకుంటాం. సో ఆ సబ్జెక్ట్ త్రూ మనకి ఫ్రెషర్స్కి డేటా అనలిస్ట్ రూల్స్ చాలా ఉన్నాయి. దెన్ ఆఫ్టర్ వీ కెన్ గో విత్ ఏఎంఎల్ ఇంజనీరింగ్ బికాస్ అవర్ కోర్ సబ్జెక్ట్ మెషిన్ లెర్నింగ్ ఏ ఇంజనీరింగ్. సో యాజ్ ఎంఎల్ ఇంజనీర్ వీ కెన్ గో, యాజ్ అన్ ఏ ఇంజనీర్ వీ కెన్ గో. అండ్ ఇప్పుడు మార్కెట్లో చాలా ట్రెండ్ అవుతున్న రోల్ జెన్ఏఐ ఫుల్ స్టాక్ ఇంజనీర్. సో ఈ రోల్కి చాలా స్కోప్ ఉంది. అండ్ ఈవెన్ అసెంచర్ స్టార్టెడ్ హైరింగ్, పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీస్ కూడా హైర్ చేయడం స్టార్ట్ చేశాయి. సో ఇఫ్ యూ డూ దిస్ కోర్స్ దెర్ ఈస్ స్కోప్ ఆఫ్ 5 to 6 roles. So there is heavy market for this roles. Ajit, without any computer background, I mean technical knowledge on any language, right? So we can opt this course, huh? సో అందరికి ఉండే బేసిక్ కన్ఫ్యూజన్ ఇది. సో ఏ అంటే వెరీ పెద్ద సబ్జెక్ట్, మనం చేయలేము అని చెప్పి అందరు అనుకుంటారు. బట్ హియర్ ఇన్ వీక్యూబ్ ఏ డేటా సైన్స్, సో వీ స్టార్ట్ ఎవ్రీథింగ్ విత్ స్క్రాచ్. సో ఒక 10th class పిల్లాడిని వచ్చి కూర్చోబెట్టిన ఈ కోర్స్లో హీ కెన్ స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్. సో మనం ఏది స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయం. సో పైథాన్ వెరీ బేసిక్స్, అంటే ఒక బేసిక్స్ చెప్పడానికి వీ విల్ టేక్ 1 week. సో ప్రీ రిక్విజిట్స్. సో అండ్ వీ హ్యావ్ దిస్ ల్యాబ్ కోఆర్డినేటర్స్ హూ విల్ హెల్ప్ యూ. అండ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ who came from non-IT background. డిగ్రీ చేసిన వాళ్ళకు కూడా దే ఆర్ ప్లేస్డ్ ఇన్ ఎంఎన్సీస్ టుడే. సో దెర్ ఈస్ నో రూల్ దట్ మనం ఓన్లీ బీటెక్ వాళ్ళు నేర్చుకోవాలి, లేదంటే సిఎస్సి వాళ్ళు నేర్చుకోలేం కదా. దెర్ ఈస్ లాట్ ఆఫ్ స్కోప్ అండ్ చేసి ప్రూవ్ చేసుకున్న వాళ్ళు కూడా చాలా ఉన్నారు. వెరీ గుడ్. అజిత్, మార్కెట్లో ఇప్పుడు బాగా ట్రెండ్ అయ్యే రోల్ వచ్చేసి ఫుల్ స్టాక్ జెన్ఏఐ ఇంజనీర్ కదా. ఈవెన్ ఎంఎన్సీస్ ఆర్ హైరింగ్ ఫర్ ద సేమ్ రోల్. అంటే వీక్యూబ్లో కోర్స్ చేశాక నీకు ఆ కంటెంట్ కూడా కవర్ చేశారా? సో దానికి లైవ్ ఎగ్జాంపుల్ నేనే. సో నేను ఆ కోర్స్ చేసి ఇప్పుడు ఐఎమ్ యాక్టింగ్ యాజ్ లైక్ ఫుల్ స్టాక్ జెన్ఏఐ ఇంజనీర్ ఇన్ మై కంపెనీ. సో బేసికలీ ఫుల్ స్టాక్ అంటే సో వీఆర్ సపరేటింగ్ థింగ్స్, అంటే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, క్లౌడ్. సో ఇంతకుముందు ఏ రాకముందు ఈ రోల్స్ అనేవి చాలా తక్కువ ఉండేది. బికాజ్ ఫ్రంట్ ఎండ్కి ఫ్రంట్ ఎండ్ డెవలపర్, బ్యాక్ ఎండ్కి బ్యాక్ ఎండ్ డెవలపర్, క్లౌడ్కి క్లౌడ్ వాళ్ళు సపరేట్గా ఉండేవాళ్ళు. సో ఏ వచ్చాక ఈ థింగ్స్ అనేది ఒక సింగిల్ పర్సన్ హ్యాండిల్ చేయగలుగుతున్నాడు. అండ్ ఇన్ అవర్ కోర్స్ మనం ఓన్లీ బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ కాకుండా వీఆర్ ఆల్సో టీచింగ్ దెమ్ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్, స్ట్రీమ్లీట్ అని చెప్పి కొన్ని మంచి లైబ్రరీస్ నేర్పిస్తున్నాము. అలాగే మన క్లౌడ్ మన డిపార్ట్మెంట్ కాకపోయినా కూడా వీఆర్ టీచింగ్ స్టూడెంట్స్ క్లౌడ్. సో క్లౌడ్ ఎలా ఉంటుంది, ఎలా వర్క్ అవుతుంది, దాంట్లో డిప్లాయ్మెంట్స్ ఏంటి, అండ్ స్టూడెంట్స్ ప్రాజెక్ట్స్ చేస్తే ఇంతకుముందు ఓన్లీ ల్యాప్టాప్స్లో చూపించేవాళ్ళు. సో ఇప్పుడు వాళ్ళని డిప్లాయ్ చేయించి దే ఆర్ గివింగ్ అస్ వెబ్సైట్స్, దే ఆర్ గివింగ్ అస్ URLs, అండ్ మనం డైరెక్ట్గా వీ కెన్ రివ్యూ దేర్ ప్రాజెక్ట్స్. సో ఇప్పుడు కంప్లీట్గా మన కోర్స్లో ఉన్నదానికి లైక్ ఫుల్ స్టాక్ జెన్ఏఐ యాప్ట్ రోల్.